సాయి గారు మీరు నిజంగానే కాల్ చేయకపోతున్నారు లేకపోతే వణుకుతున్నారు? లేదు, లైట్ వణుకుతున్నాడు. ఆఫ్ స్క్రీన్ సాయి వేరు, ఆన్ స్క్రీన్ సాయి వేరు. ఓకే, సో అదే చెప్తాను. ఓకే, సో ద మోస్ట్ మెమరబుల్ షార్ట్ ఆఫ్ ద అంటే లైక్ ట్రైలర్లో ఏదైనా చెప్పాలి అనుకున్నా డ్యూరింగ్ ద మూవీ షూటింగ్ పీరియడ్లో చెప్పాలి అనుకుంటే ఏది చెప్తారు? ద మోస్ట్ మెమరబుల్ షూటింగ్ డే షార్ట్. బర్త్డే బంప్స్ అండి. మొత్తానికి పడుకోబెట్టారు కదా బర్త్డే బంప్స్ అని చెప్పి. అంటే అది కంటిన్యూస్ షాట్ అండి, అంటే ఎక్కడ ఐ మీన్ టేక్స్ వెళ్ళింది కాదు. సో మేము కంటిన్యూస్గా లైక్ అంటే ఒక ఆల్మోస్ట్ అది 4-5 minutes తీసాం బేసిక్గా. సో త్రూ అవుట్ కొడుతూనే ఉన్నాం పాపం. సో ఫైనల్గా అలా అబ్బాయి పేరేంటండి? అబ్బాయి పేరు విక్రాంత్. పగోడికి కూడా నీలాంటి కష్టం రాకూడదయ్యా, ఎన్ని దెబ్బలు తిన్నారు. అండ్ ఎస్, సో అంటే లైక్ ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నాం అంటే డెఫినెట్లీ కొన్నిసార్లు అంటే లైక్ ఇంపార్టెన్స్ అన్నది ఎలా ఉంటుందనంటే ఓకే మనం ఎలానా చేయాలి, ఇంప్రూవైజేషన్ చేసుకోవాలి, డైరెక్టర్ చెప్పిందే కాకుండా ఇంకొంచెం బాగా చేయాలని కొంతవరకు డైరెక్టర్ సపోర్టివ్గా కూడా ఉంటారు. ఇది నీ క్యారెక్టరేషన్, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అన్నట్టు కూడా ఉంటారు. సో మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి, లైక్ మీకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎలా చేయనిచ్చారు? సో విస్కీ గారు లైక్ విస్కీ బ్రో లైక్ ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు. సో నీ క్యారెక్టర్ ఇది, దానికి బౌండరీస్ ఇవి, నువ్వు ఓవర్ హైప్ ఉండకూడదు. సో నీ క్యారెక్టర్ ఇంతవరకే ఉండాలి. సో నువ్వు దాంట్లో ఏం చేయగలవు బేసిక్గా. సో ఫస్ట్ ఐ మీన్ ఒక 2-3 days నర్వసే ఉంది. దాని తర్వాత కొంచెం మన రవికృష్ణ వీళ్ళందరూ వచ్చాక సో లేదు కొంచెం కాన్ఫిడెంట్గా అలా అయ్యి ఫైనల్లీ ఐ డిడ్.